ఏప్రిల్ 25 శనివారం సాయంత్రం. అది వాషింగ్టన్లోని అత్యంత విలాసవంతమైన హిల్టన్ హోటల్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగం కొనసాగుతోంది. ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ మృత్యుఘోష, తూటాల శబ్దం, ప్రాణభయంతో పరుగులు తీస్తున్న జనం. కానీ ఆ మృత్యువుకి ట్రంప్కి మధ్య ఒక ఐరన్ వాల్ ఉంది. అదే యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్. నిన్నటి ఆ భయంకరమైన దాడిలో ట్రంప్ ప్రాణాలను ఆ ఏజెంట్లు ఎలా కాపాడారు? ఆ నల్లటి సూట్ల వెనక దాగి ఉన్న సీక్రెట్స్ ఏంటి? ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. రియాక్షన్ టైం, ది హాఫ్ సెకండ్ రూల్. సాధారణంగా మనిషి ప్రమాదం జరిగితే ఆగి ఆలోచిస్తాడు. కానీ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు మాత్రం రిఫ్లెక్స్తో పనిచేస్తారు. మొదటి బుల్లెట్ గాల్లోకి దూసుకొచ్చిన 0.5 సెకండ్లలోనే, అంటే మీరు కనురెప్ప వేసేలోపే ప్రొటెక్టివ్ డీటెయిల్ టీమ్ ట్రంప్ను చుట్టుముట్టింది. నిన్నటి వీడియోను ఒక్కసారి స్లో మోషన్లో చూడండి. 5 ఏజెంట్లు ఒకేసారి ట్రంప్ మీద పడిపోయారు. దీన్ని రక్షణ పరిభాషలో కవర్ అండ్ ఎవాక్యుయేషన్ అంటారు. అంటే అధ్యక్షుడికి తూటా తగిలే అవకాశం 1 మిల్లీమీటర్ కూడా ఉండకూడదు. ఈ సమయంలో ఏజెంట్లకు తమ ప్రాణాల కంటే అధ్యక్షుడి ప్రాణమే ముఖ్యం అవుతుంది. వారు వేసుకునే బుల్లెట్ ప్రూఫ్ వేస్ట్లు గుండెను రక్షిస్తాయేమో కానీ తల, మెడభాగాలకు రక్షణ ఉండదు. అయినా సరే వారు గాలి కూడా చొరబడలేనంత దగ్గరగా ట్రంప్ను కవర్ చేస్తారు. అదే టైంలో హోటల్ పై కప్పులపై గూడు కట్టుకున్న కౌంటర్ స్నైపర్స్ కేవలం సెకండ్ల వ్యవధిలో గాలిలోని ప్రకంపనల ఆధారంగా దాడి ఎటు నుంచి వచ్చిందో పసిగడతారు. వారి వేళ్లు ట్రిగ్గర్ మీదకు చేరాయి. శత్రువు లక్ష్యం దెబ్బతింది. సీక్రెట్ సర్వీస్ అంటే కేవలం నల్లటి సూట్లు, సీరియస్ ముఖాలు కాదు. అదొక అష్ట దిగ్బంధనం. లేయర్ 1, షిఫ్ట్ ఏజెంట్స్. వీరు అధ్యక్షుడికి నీడలా ఉంటారు. వీరికిచ్చే శిక్షణ ఎలాంటిదంటే గాలిలో దూసుకొచ్చే బుల్లెట్ను కూడా తమ శరీరంతో పట్టుకునేంత కరుకుగా ఉంటుంది. లేయర్ 2, CAT, కౌంటర్ అసాల్ట్ టీమ్. వీరు కనిపించని యుద్ధ వీరులు. భారీ ఆయుధాలు, గ్రనేడ్లు, ఒక చిన్న సైన్యాన్నే ఎదిరించే సత్తా వీరికి ఉంటుంది. వీరు కేవలం 1 నిమిషం పాటు శత్రువుని అడ్డుకుంటే చాలు, ఈలోపు అధ్యక్షుడు క్షేమంగా తరలి వెళ్ళిపోతారు. ఇక లేయర్ 3, కౌంటర్ స్నైపర్ టీమ్. వీరు గోస్ట్ ఏజెంట్స్. కిలోమీటర్ దూరంలో ఉన్న లక్ష్యం కనుగుడ్డును కూడా గురిచూసి కొట్టగలరు. నిన్న వీరే గనక లేకపోతే ఆ హిల్టన్ హోటల్ రక్తసిక్తమయ్యేది. వారు ధరించే ఆ నల్లటి కళ్ళద్దాల వెనక రహస్యం ఏంటో తెలుసా? వారు ఎవరి కళ్ళలోకి చూస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. రద్దీలోని ప్రతి ఒక్కరి చేతులను, జేబులను వారు స్కాన్ చేస్తూనే ఉంటారు. ఇక ట్రంప్ను తరలించిన ఆ కారు, ది బీస్ట్, అదొక కదిలే బంకర్. దాన్ని డోర్లు ఎంత బరువుగా ఉంటాయంటే బోయింగ్ 757 విమానం డోర్ అంత బరువు ఉంటుంది. అది రసాయన దాడుల్ని సైతం తట్టుకుంటుంది. పేలుళ్లకు చెక్కు చెదరదు. దాడి జరిగిన 10 సెకండ్లలోనే ట్రంప్ను ఆ కారులోకి చేర్చి గాలి కంటే వేగంగా అక్కడి నుంచి తరలించి తీసుకువెళ్ళిపోతారు. కానీ గాలి కూడా చొరబడని భద్రతను దాటుకొని ఆయుధంతో ఆ వ్యక్తి హోటల్లోకి ఎలా వచ్చాడు? ఇది సీక్రెట్ సర్వీసెస్ వైఫల్యమా, లేక పక్కా పథకం ప్రకారం జరిగిన కుట్రనా? 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ వ్యవస్థకు ఇది ఒక సవాల్ అనే చెప్పాలి. సాంకేతికత మారుతోంది, దాడుల తీరు మారుతుంది. మరి ఈ అజేయమైన సైన్యం తన వ్యూహాలను మార్చుకుంటుందా? రాబోయే రోజుల్లో దర్యాప్తు సంస్థలు ఇచ్చే నివేదిక అమెరికా రాజకీయాలను ఏ మలుపు తిప్పబోతున్నాయి? వేచి చూడాలి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU.
ఇప్పుడు మీ ఇంటికి కొత్త రంగుల కళ అల్ట్రా పెయింట్స్. At KLA Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KL Global Business School.